హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను బుడం దోసకాయతో చట్నీ చేస్తున్నానండి. రోలుతో పని లేకుండా, మిక్సీతో పని లేకుండా ముక్కలు కోసి ఉప్పు, కారం, పసుపు అన్నీ ఏసి కలిపేసి పోపు పెడుతున్నానండి. రుసుకు సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. మనం తినే ఘాటుకు తగ్గట్టుగా కారం వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి. దీని మొత్తాన్ని ఇప్పుడు కలుపుకోవాలి. ఉప్పు, కారం, చింతపండు అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చట్నీని పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. మిర్చి కొంచెం వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకొని ఇది కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయ కొంచెం దంచి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కడిగి పక్కన పెట్టుకొని కరివేపాకు వేసుకుందాం. ఇలా ఎర్రగా వేగిన పోపును ఇప్పుడు చట్నీలో వేసుకుందాం. టేస్టీ బుడం దోసకాయ చట్నీ రెడీ అండి. మిక్సీతో పని లేదు, రోలుతో పని లేదండి. దీనికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 10 నిమిషాల్లో సింపుల్గా టేస్టీగా అయిపోద్దండి చట్నీ. 10 నిమిషాలండి. 5 నిమిషాలు ముక్కలు కోసుకోవడం, 5 నిమిషాలు పోపు పెట్టుకోవడం అండి. 10 నిమిషాల్లో సింపుల్గా అయిపోద్దండి చట్నీ. టేస్టీ బుడం దోసకాయ చట్నీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.